కిలో చింతకాయ, పావు కిలో ఉప్పు. చింతకాయ శుభ్రంగా కడుక్కొని పైన పొట్టు తీసేసి ఉప్పు, పసుపు వేసి కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలి. 3 డేస్ తర్వాత దానిలో నుంచి గింజలు, నారలు సపరేట్ చేసుకొని కిలో పండుమిర్చి, పావు కిలో ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకొని చింతకాయకు గింజ నార తీసేసింది మెత్తగా రుబ్బుకొని మిరంలో వేసుకోవాలి. మిరంలో వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా రుబ్బుకోవాలి. ఇది చింతకాయ నిలువ పచ్చడి. మనకు టేస్ట్ బాగుంటుంది. వేడి అన్నంలోకి నెయ్యి లేదా నూనె వేసుకొని తినొచ్చు. అండ్ 1 ఇయర్ స్టోర్ కూడా ఉంటుంది పచ్చడి అనేది. ఇప్పుడు చూసారు కదండి, ఇందులో నుంచి నేను గింజ నార తీసేసి సపరేట్ చేసుకుంటున్నాను. అంతా అలానే తీసేసుకొని గింజలన్నీ సపరేట్ చేసుకున్నాను. ఇవి మెత్తగా ఉన్నాయి కదండి, ఈ గింజలన్నీ మనము చట్నీలో వేసుకోవచ్చు. గింజ నార తీసిన దాన్ని ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని పండు మిరంలో వేసుకొని మొత్తం ఒకసారి నీట్గా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్నాక రెండింటిని కలిపి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాన్ని మనము స్టోర్ చేసుకోవచ్చు. ఇవి కొత్త ఎల్లిపాయలు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. 90 రూపాయల కిలో ఇచ్చారు ఎల్లిపాయలు. అర్ధ కిలో కచ్చా పచ్చగా దంచుకొని ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని దానిలో వేసుకొని కలుపుకొని చూసారు కదండి ఎలా ఉందో జ్యూసీలాగా. మనం ఒక జార్లోకి తీసుకొని డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెత్తగా ఉన్న గింజల్ని ఇందులో వేసుకుంటే ఇవి తినడానికి టేస్టీగా ఉంటుంది. పికిల్ రెడీ అయింది. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.